హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో వచ్చాను నేను. అయితే టీఎస్ ఎంసెట్ వాళ్ళు కరెక్షన్కి డేట్ అనేది ఇచ్చేశారు. అంటే మనం ఫిల్అప్ చేసిన రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏమైనా తప్పులుంటే మనం ఇప్పుడే వాటిని సరి చేసుకోవచ్చు అనమాట. అది ఈ మంత్ జూలై 2 నుంచి ఈ జూలై 9 వరకు అయితే మనకు ఆ పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది. డైరెక్ట్ వెబ్సైట్లోనే వాళ్ళు పెట్టేశారనమాట కరెక్షన్ ఫామ్. ఓకే, మీకు నేను ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూపిస్తాను. నేను చూడండి, మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకి 20 మార్చ్ 2021 నుంచి స్టార్ట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ వితౌట్ లేట్ ఫీ వరకు అయితే ఇప్పుడు ఇంకా టైం ఉంది మనకి. 8th 7th 2021. ఓకే, ఈ నెల 8th వరకు అయితే ఇంకా టైం ఉంది మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవడానికి. అయితే మన కరెక్షన్ ఫామ్ అనేది 2న ఇచ్చారు. 2 నుంచి ఈ మంత్ 9th వరకు అయితే మనం కరెక్షన్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ కరెక్షన్లో మీరు మెయిన్ అయితే ఎడిట్ చేసుకోలేరు. మీరు ఏవైతే నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, మొబైల్ నెంబర్, నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి, ఇవి ఏవైతే ఇచ్చారో అవి మీరు ఎడిట్ చేసుకోలేరు. ఇందులో ఏంటంటే మైనర్ చేంజెస్ మాత్రమే మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హాల్ టికెట్ నెంబర్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా అడ్రస్ కానీ, ఓకే, ఇంకేమన్నా ఎస్ఎస్సి డీటెయిల్స్, స్మాల్ డీటెయిల్స్ ఉంటాయి చూసారా, అవి మాత్రమే మీరు ఎడిట్ చేసుకోగలరు. నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్, నెక్స్ట్ ఇంకేమైనా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ నెంబర్స్ ఏమైనా మీరు రాంగ్ ఇచ్చినా మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎస్ఎస్సి డీటెయిల్స్, మీరు పేమెంట్ చేసేటప్పుడు మీరు ఇచ్చే డీటెయిల్స్ చేంజ్ అవ్వవు. అవి మీరు చేంజ్ చేయాలంటే మాత్రం మీరు డైరెక్ట్గా ఈ convener.ecet.tschhe.in అనేసి ఒక మెయిల్ ఐడిని చూసారా, దానికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎస్ఎస్సి డీటెయిల్స్ కానీ, లేకపోతే మీరు ఇచ్చిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ చేంజ్ చేయాలంటే మాత్రం. ఓకే, అవైతే చేంజ్ అవ్వవు. ఓకే, మీరు మైనర్ చేంజెస్ మాత్రం చేసుకోవచ్చు. ఆ మైనర్ చేంజెస్ ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. పూర్తిగా చూపించాను, ఇక నేను మామూలుగా చూపిస్తాను మీకు. నేను చూడండి, ఇక్కడ చూసారు కదా, స్టెప్ 3 కింద చూడండి. స్టెప్ 3 కింద నో యువర్ ఫీ పేమెంట్ ఉంది. దాని కింద చూడండి, కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా. ఓకే, ఇది ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా కొన్ని డీటెయిల్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది మీకు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. మీరు ఇంతకుముందు అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ ఇస్తారు కదా, దాంట్లో మీకు బార్కోడ్ కింద రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉండడం జరుగుతుంది. అది వేయండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా మీకు అప్లికేషన్లో దొరుకుతుంది, అది వేసేయండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ అయితే డిప్లొమా, లేకపోతే మన ఇంటర్ది ఉంటే ఇంటర్ది, సెకండ్ ఇయర్ది. ఓకే, మొబైల్ నెంబర్ మీరు అందులో అప్లికేషన్ ఏదైతే ఇచ్చారో అది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా అంతే. మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో అది ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ ఫామ్ అని నొక్కగానే మీరు అప్పుడే ఏదైతే ఫిల్ చేశారో డేటా అదంతా మీ ముందుకు వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మీరు ఏదైతే మార్బుల్ చేయాలనుకుంటున్నారో వాటి మీద మీరు ఒకసారి కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ మీద క్లిక్ చేయగానే అవన్నీ మీకు బ్లాంక్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. అందులో మీరు కావాల్సిన డేటా మార్చుకొని కింద మళ్ళీ సబ్మిట్ కొట్టచ్చు అనమాట. ఓకేనా? ఓకే అండి, ఏమాత్రం లేట్ చేయకండి. మీకు ఏమన్నా మైనర్ చేంజెస్ కావాలంటే చేసేసుకోవచ్చు. మీరు మేజర్ చేంజెస్ చేయాలంటే మాత్రం, ఎస్ఎస్సి డీటెయిల్స్ కానీ ఏమైనా మార్చాలంటే మాత్రం, ఇంటర్ ఏమైనా మార్చాలంటే మాత్రం మీరు కంపల్సరీగా వీళ్ళకి మెయిల్ చేయాల్సిందే. ఓకే, విత్ యువర్ ఐడి ప్రూఫ్స్ అవన్నీ పంపించాలి వాళ్ళకి, ప్రూఫ్స్. ఓకే, ఏమైనా మైనర్ చేంజెస్ ఉంటే మాత్రమే ఇలా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ చేసి ఇందులో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే నాకు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు మీరు వాట్సాప్ చేసినా నేను మీకు హెల్ప్ చేస్తాను. మీ అప్లికేషన్ ఎలా కరెక్షన్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.